చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది. సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే క్యూరియాసిటీ బిగినింగ్లో మొదలైంది. పండగ మనశంకర వరప్రసాద్ గారిదే అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఫ్యాన్స్లో ఎక్కడో ఏదో మూలన డౌట్ అయితే ఉంది. ఎలాంటి వివాదాలు రాద్ధాంతాలు లేకుండా అనుకున్నట్టుగా సినిమా అయితే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టిందా? అనిల్ రావిపూడి దొరకకుండా చేసిందా? సినిమాలో వింటేజ్ చిరు విశ్వరూపం కనిపిస్తుందా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇన్షార్ట్గా కథలోకి వెళ్తే శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి ఇంటెలిజెన్స్ ఆఫీసర్. తన టీంతో కలిసి కేంద్ర మంత్రి సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అతని భార్య శశిరేఖ అలియాస్ నయనతార ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ చిన్న చిన్న ఈగోలతో విడిపోతారు. తన పిల్లల్ని కూడా చూడలేకపోతున్నానని శంకర్ ప్రసాద్ బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి సమయంలో వరప్రసాద్ టీం నారాయణ అలియాస్ హర్షవర్ధన్, జ్వాల అలియాస్ క్యాథరిన్ మరో ఇద్దరితో కలిసి పిల్లలకు దగ్గర అవడానికి ఒక ప్లాన్ వేస్తారు. అదే సమయంలో శశిరేఖ తండ్రి మీద అటాక్ జరుగుతుంది. అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ శంకర్ వరప్రసాద్ను శశిరేఖ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్గా పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిశారా లేదా అనేది మిగిలిన కథ. కథ కావాలి, కథనము ఉండాలి అనుకుంటే మనశంకర వరప్రసాద్ గారు చాలా రొటీన్గానే అనిపిస్తారు. కానీ అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కంటే ఎక్కువగా కథనం వేగంగా ఉంటుంది. మనోడు స్టోరీ మీద కంటే ఎంటర్టైన్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అందుకే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. నో లాజిక్, ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్. ఇలా చూస్తే మనశంకర వరప్రసాద్ గారు మనసుకి నచ్చేస్తారు. ఈ జనరేషన్ దర్శకుల్లో అనిల్ రావిపూడి చిరంజీవిని అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఎందుకంటే 25 ఏళ్ళు దాటిపోయింది మెగాస్టార్ను అలా స్క్రీన్ మీద చూసి. చాలా ఏళ్ళైంది. ఆయన కామెడీ టైమింగ్ సిల్వర్ స్క్రీన్ మిస్ అయ్యి మళ్ళీ మునుపటి చిరును ఆయన కామెడీ టైమింగ్ను ఉన్నదున్నట్టుగా ఆవిష్కరించాడు అనిల్ రావిపూడి. చిరు కామెడీ చేయడం లేదని ఫీల్ అవుతున్న ఓ వర్గం లోటును కూడా అనిల్ రావిపూడి తీర్చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ చూడగానే పైసా వసూలు అనిపిస్తుంది. మెగా వింటేజ్ చమక్లు, ఆ పంచ్ డైలాగులు, సెల్ఫ్ సెటైర్లు, చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మాడ్యులేషన్స్ ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద దించేశాడు అనిల్ రావిపూడి. ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. తనకు కామిక్ క్యారెక్టర్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు చిరు. ఒక్కొక్క సీన్లో చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తుంటే ఘరానా మొగుడు గుర్తొస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా వెళ్ళిపోతుంది. అయితే సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. కానీ చివర్లో వెంకటేష్తో సెట్ అయిపోయింది. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. చిన్న చిన్న సీన్స్ కూడా అనిల్ రావిపూడి రాసిన దానికంటే 100 రెట్లు ఇంప్రవైజ్ చేశారు చిరు అండ్ వెంకీ. ఇక లుక్స్ పరంగా చిరంజీవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్గా అదిరిపోయాయి. చాలా సన్నివేశాలు చిరంజీవి పాత సినిమాల నుంచి తీసుకొని రీక్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. మరీ ముఖ్యంగా 90sలో వచ్చిన ఘరానా మొగుడు రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. చిరంజీవి కూడా 30 ఏళ్ల తర్వాత అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేశారు. ఈ తరం దర్శకుల్లో ఆడవాళ్ళ సైకాలజీని అనిల్ రావిపూడి కంటే ఎవరు బాగా తెలియదేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళ సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలేగా వర్కౌట్ అయ్యి. చిరంజీవి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఆయనకు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ వస్తే స్క్రీన్ మీద నవ్వులు పోయడం కామనేగా. అయితే ఈ విషయంలో అనిల్ను మెచ్చుకోవాల్సింది. చిరును ఎలా వాడాలో అనిల్ రావిపూడి అలా వాడేశాడు. ఇక వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలే అయినా కూడా అదరగొట్టేశాడు. నయనతార కూడా చాలా అందంగా ఉంది. క్యాథరిన్, సచిన్ కేడ్కర్, బుల్లిరాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ ఇలా ఎవరికి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. బీమ్స్ మ్యూజిక్ బాగుంది. పాటలు వినడానికి మాత్రమే కాదు స్క్రీన్ మీద కూడా చూడడానికి చాలా బాగున్నాయి. సమీరారెడ్డి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన రైటింగ్ పవర్ చూపించాడు. పాత కథనే తీసుకున్నా కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఓవరాల్గా మనశంకర వరప్రసాద్ గారు బాగున్నారు. పండక్కి మిమ్మల్ని నవ్విస్తారు.